నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో ఈరోజు సండే, యాక్టివ్ రెస్ట్ డే ఉండాలి యాక్చువల్గా. కాకపోతే మనది ఈరోజు కంప్లీట్ రెస్ట్ డే. ఏం లంగ పని చేసినాం అనేది నేను మీకు ఈ వీడియోలో మొదలు చెప్తా. దాంతోపాటు ఈరోజు ఒక రెసిపీ తీసుకొచ్చిన మీకోసం. ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవచ్చు, లెస్ దెన్ 10 minutesలో అయిపోతుంది మొత్తం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు నన్ను మొన్నటి వీడియోలో చూసారు కదా, 170 kg ఇంటూ 1 rep చేసిన మనం డెడ్ లిఫ్ట్. అది కూడా అరౌండ్ 9 months లేటర్ అని చెప్పిన నేను. మస్తు రోజుల తర్వాత డెడ్ లిఫ్ట్ చేసినామని. సో అదే ముచ్చట్లా అంతా బాగుండే. డెడ్ లిఫ్ట్ ఆ రోజు కూడా నెక్స్ట్ లెవెల్ చేసినాం. 170 into 1 అంటే లైక్ ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రెస్. చాలా రోజుల తర్వాత చేసినాం, స్ట్రెంత్ని మెయింటైన్ చేసుకుంటా. కాకపోతే మొన్న సాయంత్రం జిమ్కి పోయినా, ఈవినింగ్ షోల్డర్ వర్కౌట్ చేద్దామని చేసిన. వర్కౌట్ అంతా మంచిగానే చేసిన, పంపు మంచిగా అయింది. దాని తర్వాత లాస్ట్లో డంబుల్ ష్రక్స్ చేద్దామని చెప్పి మంచిగా హెవీ డంబుల్ తీసుకున్నాను. 32.5 kg డంబుల్ తీసుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా పుల్ చేసి ఇక్కడికి వచ్చిన. ఇట్లా అనగానే ఈప్ మీద కట్ అని సౌండ్ వచ్చింది లోవర్ బ్యాక్లో. ఏదో తేడా కొడుతుందిరా అనిపించి భయమైంది, వదిలేసిన డంబుల్స్. ఇక దాని తర్వాత ఇంటికి వచ్చి దాని ముందు షవర్మా కూడా తింటుంటే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. నడవనీకి వస్తలేదు, కూర్చోనీకి వస్తలేదు, నెక్స్ట్ లెవెల్ పెయిన్ ఉండే. ఇక అదంతా అయిపోయింది. అదంతా ఓకే అనుకున్నప్పటికీ నెక్స్ట్ డే మార్నింగ్ మొదలైంది అసలైన కథ. లేచి కబోర్డ్ కాడికి వచ్చిన, ఇడికి వచ్చి సప్లిమెంట్స్ వేసుకుందామని ఇడికి వచ్చిన. లోవర్ బ్యాక్ నుంచి ఇట్లా కట్ 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 అని సౌండ్ కింది వరకు వచ్చింది. ఇట్లా కిందనే పడుకున్నా, డైరెక్ట్ ఇక్కడ పడుకున్నా. సెట్ కాలే, మరీ డేంజర్ పెయిన్ ఉండే. తర్వాత విశ్వాస్ అని మావాడు ఉంటాడు జిమ్లో, పవర్ లిఫ్టర్ ఫ్రెండ్. సో ఆయన కాల్ చేసి, బ్రో ఇట్లా సీన్ ఉంది, ఇట్లుందంటే ఇట్స్ ఓకే, అది జస్ట్ నార్మల్ పెయినే, మజిల్స్ స్ప్రెయిన్ అయి ఉంటుంది, దానికి కొంచెం రెస్ట్ ఇస్తే సెట్ అయిపోతుంది ఒక 2 days అన్నాడు. సో అట్లా అని చెప్పి ఈరోజు ఐవ్ బీన్ టేకింగ్ టాబ్లెట్స్ ఫర్ దట్ పెయిన్. హారిబుల్ పెయిన్ ఉండే. నిన్న మాత్రం కూర్చోవడానికి రాలే, లేవడానికి రాలే. కోల్డ్ ప్యాక్, హాట్ ప్యాక్ అని ఏమేమో ప్యాక్స్ అన్నీ యూజ్ చేసిన. దాని తర్వాత నేను ఇది కూడా ఒకటి ఆర్డర్ చేసిన, ఫోమ్ రోలర్. ఓకే, ఫోమ్ రోల్ అంటారు కదా, ఇది కూడా ఆర్డర్ చేసిన. ఇది హాట్ ప్యాక్ ఆల్రెడీ ఇంట్లో ఉండే మమ్మీ దగ్గర, సో అది తీసుకున్నా. పెయిన్ మాత్రం మరీ హారిబుల్ ఉండే. అబ్బా చెప్తున్నా కదా, అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండే. మస్తు బాధ అనిపించింది. ఎందుకు ఉత్తగా ఇంజురీస్ చేసుకోవడం, ఎందుకు మనకి అవసరమా ఇంజురీస్? బాడీ బిల్డింగ్ చేసుకుందాం చక్కగా. ఉత్తగా ఈ వెయిట్ల పైన పడి స్ట్రెంత్ని చేసుకొని బొక్కలు ఇరగొట్టుకొని ఇంజురీస్ చేసుకొని మళ్ళీ తర్వాత బాధపడ్డం. ఇప్పుడు ఏదైనా ఒక ఇంజురీ అయిందంటే అది లైఫ్ టైం ఉంటుంది. ఓకే, కాబట్టి మనకు అవసరం ఆ ఇంజురీస్. చక్కగా మన పని మనం చేసుకుందాం, చక్కగా బాడీ బిల్డింగ్ చేద్దాం అని ఒక మోటివ్ పెట్టుకున్నా. అండ్ ఆల్సో ఈ టూ days హ్యావ్ బీన్ ఈటింగ్ సో మచ్ విత్ స్ట్రెస్, విచ్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్, రైట్? ఇట్స్ ఓకే బై. ఫ్యాట్ గెయిన్ అవుతుంది, లావ్ అవుతున్నాం, మళ్ళీ షేప్ అవుట్ అయిపోతున్నాం మళ్ళీ. ఇట్స్ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. ఎప్పుడైనా నేను షేప్ అవుట్ అవ్వడం, షేప్లోకి రావడం అనేది జస్ట్ ప్రాసెస్ ఆఫ్ బాడీ బిల్డింగ్. ఓకే, గెయినింగ్ అండ్ కటింగ్ ఈజ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐ హోప్ యూ గైస్ విల్ అప్రిషియేట్ మై ప్రోగ్రెస్ ఫర్ షూర్. ఇప్పుడైతే షేప్ అవుట్ అయిపోయినా, యాప్స్ కూడా లేవు, హానెస్ట్గా చెప్తున్నా, యాప్స్ లేవు. దానివల్ల నాకేం బాధ లేదు, ఎందుకంటే ఐ నో ఐ విల్ డూ బెటర్. మేబీ నెక్స్ట్ ఇయర్ కాంపిటీషన్కి ఐ విల్ కమ్ బ్యాక్ బెటర్ విత్ మోర్ గుడ్ కండిషన్ ఫర్ షూర్. ఓకే, సప్లిమెంట్స్ అయితే 1 point వాడుతున్నారా అన్నీ, ఎక్కడ కూడా తక్కువ చేస్తలేను. అండ్ ఎస్, జాయింట్స్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని కొంచెం సెట్ చేసుకోవాలంటే జల్దీ వీ నీడ్ టు టేక్ సప్లిమెంట్స్, రైట్? సో దానికోసం ఐఎమ్ టేకింగ్ దిస్ జాయింట్ సప్లిమెంట్, జింక్, మెగ్నీషియం, మల్టీవైటమిన్స్, ఫిష్ ఆయిల్, ఇక ఉన్నాయి, చాలా ఉన్నాయి, మెగ్నీషియం. ఓకే, సో చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి. బేసిక్గా మన హెల్త్ని ప్రయోరిటైజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాయి ఇవన్నీ. సో అట్లా ప్రోగ్రెస్ అట్లుంది. ఇప్పుడైతే కంప్లీట్లీ రెస్ట్లో ఉన్నా, ఎక్కడ పోతలేను, ఏం చేస్తలేను. ఐ వాంట్ టు రికవర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దట్స్ మై మెయిన్ గోల్. తగ్గంగానే ఇష్టం వచ్చినట్టు చేద్దాం, మళ్ళీ పవర్ లిఫ్టింగ్ చేద్దాం, మళ్ళీ డెడ్ లిఫ్ట్ చేద్దాం, నా నెవర్. జీవితంలో ఇంకొకసారి నేను పవర్ లిఫ్టింగ్ జోలికి పోను. కంప్లీట్ హైపర్ట్రోఫీ ట్రైనింగ్ చేస్తా. ఆల్ ద కాంపౌండ్ లిఫ్ట్స్ మోస్ట్లీ అన్నీ బంద్ చేసేస్తా. చేసిన షోల్డర్ ప్రెస్, చెస్ట్ ప్రెస్ అవి చేస్తా, కానీ ఇవి మాత్రం కంప్లీట్గా బంద్ చేస్తారా. ఎందుకంటే నాకు బతకాలని ఉంది, హ్యాపీగా బతకాలని ఉంది. ఐ జస్ట్ వాంట్ మై హెల్త్ టు బి ప్రయారిటైజ్డ్. ఆఫ్టర్ ఆల్ అన్నిటి తర్వాత ఫస్ట్ హెల్త్, తర్వాతనే ఇవన్నీ బాడీ మజిల్ బిల్డింగ్, ఇవన్నీ హెల్త్ తర్వాత. కాబట్టి
మనం హెల్తీగా లోపల నుంచి స్ట్రాంగ్ ఉండాలి, మజిల్స్ అన్నీ బాగుండాలి, జాయింట్స్ అన్నీ స్ట్రాంగ్ ఉండాలి, దాని తర్వాతనే ఇవన్నీ. కాబట్టి హైపర్ట్రోఫీ చేద్దాం మొత్తం. చలో డన్ విత్ ద టాపిక్. ఇప్పుడు పోయి మీకు ఆ రెసిపీ చూపిస్తా. లెట్స్ గో. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ అట్లీస్ట్ ఒక్క గోల్డ్ అన్న పెడతారా? ఒక్కటైనా ప్లీజ్, అట్లీస్ట్ 1 గోల్డ్ ఫర్ షూర్. పక్కా ఇక్కడ మంచిగా మెడల్స్ ఒక కలెక్షన్ పెడతా. ఇక్కడ మొత్తం కనీసం ఒక 10-15 మెడల్స్ కావాలి మనకి ఓవరాల్. మేబీ నెక్స్ట్ ఒక 3 ఇయర్స్లో పక్కా ఫ్రమ్ మై సైడ్. నెక్స్ట్ ఇయర్ దుబాయ్ కూడా ప్లాన్ చేస్తున్నా షో. దాని గురించి తర్వాత టైం వచ్చినప్పుడు అప్డేట్ చేస్తా. ఇప్పటికైతే పైసలు సేవ్ చేస్తున్నా దానికోసం. లెట్స్ గో డైరెక్ట్లీ ఇన్ టు ద కిచెన్. రెసిపీ చూపిస్తాను మీకు. సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ ఒక బనానా. సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ ఇన్ దిస్ ఈజ్ ఒక బనానా, 30 గ్రామ్ ఓట్స్, ఒక 10 గ్రామ్ చియా సీడ్స్, యాపిల్, కొంచెం మిల్క్, ఒక స్కూప్ వే ప్రోటీన్ ఫర్ ఎక్స్ట్రా ప్రోటీన్, దాంతోపాటు కోకో పౌడర్, బేకింగ్ పౌడర్. బస్, ఇంకేం అవసరం లేదు. ఎక్స్ట్రా ఇఫ్ యూ నీడ్ కొంచెం నట్స్ యాడ్ చేసుకుంటే మీకు కొంచెం ఎక్స్ట్రా ఫ్యాట్స్ వస్తాయి అండ్ హెల్దీ క్యాలరీస్ యాడ్ అవుతాయి. డెఫినెట్లీ గెయినింగ్లో హెల్ప్ అవుతుంది. బట్ నేను చేసేది ఇక్కడ ఒక వెయిట్ లాస్ కోసం ఒక కుకీ, లైక్ ఒక కేక్, వెయిట్ లాస్ కేక్. ఓకే లెట్స్ గో. ఫస్ట్ అయితే బనానా వేసుకున్నాం మనం ఒక 100 గ్రామ్స్. దీన్ని కంప్లీట్గా క్రష్ చేయాలి మనం చేతితోటి. సో ఒక ఫోర్క్ తీసుకొని దీన్ని మొత్తం కంప్లీట్గా క్రష్ చేయాలి. ఇంకొక ముచ్చట ఏంద్రా అంటే, నాకు ఈ నెక్స్ట్ ఇయర్ నేను 2 షోస్ ప్లాన్ చేస్తున్నా. ఒకటి ICN హైదరాబాద్, ఇంకా ICN ఇది దుబాయ్. ఓకే 2 షోస్కి అరౌండ్ వారం 10 రోజులు డిఫరెన్స్ ఉంటే 2 ఆడతాను. దుబాయ్ వెళ్తా, పాస్పోర్ట్ ఉంది మనకు ఆల్రెడీ. సో బయటకు పోయి ఆడచ్చు. పైసలు ఉన్నాయి కాబట్టి పైసలు సేవ్ చేసుకొని ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నా. ఒక 1.5-2 వరకు పైసలు సేవ్ చేసి దానికోసం వెళ్ళాల్సి వస్తుంది. అట్లా కాదు, ఒకవేళ ఇండియాలోనే చేయాలి, అంత బడ్జెట్ సరిపోవట్లేదు అంటే బెంగళూరు షోకి హైదరాబాద్ షోకి ఒక 2 నెలలు డిఫరెన్స్ ఉంటుంది. సో అట్లా చూసుకొని బెంగళూరు ఆడదాం. బెంగళూరు ఒక ట్రయల్ షో, హైదరాబాద్ మన మెయిన్ షో. అట్లా 2 షోస్ ఆడతాం. చూద్దాం ఏమవుతుందో ముందర. సో బనానా ఈజ్ కంప్లీట్లీ క్రష్డ్, కెన్ సీ. ఓట్స్ని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం కదా, కాకపోతే ఓట్స్ ఆర్ రియలీ గుడ్ ఇన్ ఫైబర్ అండ్ హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్. కాబట్టి ఒక 30 గ్రామ్ ఓట్స్, కొంచెమే, జస్ట్ మినిమం. ఒక 10 గ్రాముల చియా సీడ్స్ అండ్ చియా సీడ్స్ ఎందుకంటే బేసిక్గా ఇవి కొంచెం క్యాలరీస్లు ఎక్కువనే, బట్ దీస్ ఆర్ గుడ్ ఇన్ ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగాస్, యూనో మంచిది. లైక్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు, లేకపోతే ఓట్స్లో వేసుకోవచ్చు, జ్యూస్ చేసుకొని తాగొచ్చు, ఏదైనా తాగొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇది స్పాన్సర్డ్ కాదు, మనకు నచ్చింది. అండ్ దీనివల్ల స్కిన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. లైక్ మీకు పింపుల్స్ రావడం కానీ ఇట్లాంటివి ఏం జరగవు, చాలా మంచిది. సో డెఫినెట్లీ చియా సీడ్స్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ డైట్లో. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ మేకింగ్ దిస్ రెసిపీ, జస్ట్ చూస్తున్నా కూడా ట్రై టు యాడ్ దిస్, ఇట్ విల్ బి లాట్ బెటర్, చాలా హెల్ప్ అవుతుంది. లాస్ట్ ఫ్యూ ఇంగ్రీడియంట్స్ లెఫ్ట్. బేకింగ్ పౌడర్ కొంచెం వేద్దాం, కోకో పౌడర్ ఒక స్కూప్, వే ప్రోటీన్ పైనుంచి వేస్తే ఒక 1-2 డేట్స్ అండ్ బ్లూబెర్రీస్ విచ్ ఆర్ మెయిన్ ఇన్ దిస్ రెసిపీ. బేకింగ్ పౌడర్, కేక్ కొంచెం ఫ్లఫీ అవ్వడానికి, వెనిలా ఎక్స్ట్రాక్ట్, బ్లూబెర్రీస్, కోకో పౌడర్, వే ప్రోటీన్ అండ్ ఇది మన బౌల్, దీనిలోనే మనం దెంగి తినేది. ఇప్పుడు ఇవన్నీ మనము ఈ బౌల్లో వేసి ప్రాపర్గా మిక్స్ చేయాలి అంటిల్ నో లంప్స్ లెఫ్ట్. లెట్స్ డూ ఇట్. నాకు బెండ్ అయ్యే మూమెంట్లో వెనకకి కంఫర్ట్ ఉంది, ముందరికి ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు ఓకే, బట్ ఇక్కడ నుంచి కిందికి వెళ్ళడానికి చాలా పెయిన్ అవుతుంది ఇక్కడ. సో ఐఎమ్ అనేబుల్ టు బెండ్ డౌన్. మస్తు ఘోరంగా ఉంది. అండ్ ఇది వెనిలా ఎక్స్ట్రాక్ట్, ఇది ఒకటి ఎనఫ్. దాంతోపాటు ఒక స్కూప్ వే ప్రోటీన్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వే ప్రోటీన్ ఒక స్కూప్ వేద్దాం. వీ కెన్ యాక్చువల్లీ యాడ్ 2 స్కూప్స్ ఫర్ ఎక్స్ట్రా ప్రోటీన్. 2 స్కూప్స్ వేద్దాం. మీకు ఒకవేళ మిక్స్ చేయాలనుకుంటే దీన్ని ప్రాపర్గా నార్మల్ వాటర్ వేసి కొంచెం మేబీ ఒక 20-30 ml వాటర్ వేసి మిక్స్ చేయొచ్చు. బట్ మై ప్రిఫరెన్స్ వుడ్ బి మిల్క్ ఫర్ మోర్ టేస్ట్. సో మీరు కూడా కొంచెం మిల్క్ యాడ్ చేయండి, జస్ట్ అ బిట్, కొంచెమే, ఎక్కువ కూడా అవసరం లేదు.
బస్ అంతే. పైనుంచి టాపింగ్స్ వేసుకోవాలి, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, వాట్ ఎవర్ యూ లైక్. నేనైతే ఎక్స్ట్రా క్యాలరీస్ని ఐడియా తెలుసుకోలే కాబట్టి ఒక 2 కాజులు, ఒక 4-5 బ్లూబెర్రీస్ యాడ్ చేద్దాం. అయిపోయింది, మొత్తం వేసేసిన. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ షాట్. సో దీస్ ఆర్ క్యాలరీస్ ఆఫ్ దిస్ రెసిపీ. మొత్తం అరౌండ్ 550 క్యాలరీస్ వచ్చినాయి, విచ్ ఈస్ డీసెంట్ ఫర్ అ కేక్. ఒకటే మీల్ ఇది. ప్రీ వర్కౌట్లో తినచ్చు, పోస్ట్ వర్కౌట్లో తినచ్చు, లేకపోతే మీకు నచ్చినప్పుడు తినచ్చు. ఓకే, సో ఇది నా ఎయిర్ ఫ్రైయర్ ఫిలిప్స్. దీనిలో మనం పెడుతున్నాం. సో సింపుల్గా దీన్ని బయట పెట్టాలా. దిస్ బౌల్ విల్ గో డైరెక్ట్లీ ఇంటూ దిస్ లైక్ దిస్. దీన్ని తీసుకుపోయి ఇట్లా పెట్టాలి. సో బేసిక్గా దీన్ని మీరు ప్యాన్ పైన చేసుకోవడం ఎట్లా అంటే ఐడియా లేదు. కాకపోతే ఒకవేళ మీ మమ్మీ వాళ్ళకి ఐడియా ఉంటే వాళ్ళని అడగండి, స్టీమ్ ఎట్లా చేస్తారు, ప్యాన్ కేక్ లాగా ఎట్లా చేస్తారో సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్ వాడడానికి రీజన్ ఏంటంటే చాలామంది దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటుంది అండ్ మైక్రోవేవ్ ఓవెన్స్ లేకపోతే ఆ ఓవెన్స్ ఏవైతే ఉంటాయో అవి నా దగ్గర లేవు. నేను ఎప్పుడు వాడలే. ఎప్పుడో స్టార్టింగ్లో ఒకసారి పిజ్జా చేసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, అప్పుడు వాడినా. నా దగ్గర పిజ్జాకి లేదు. బ్రెడ్ టోస్ట్ చేసుకునేది ఒక మెషిన్ ఉంది, దాంతోపాటు ఎయిర్ ఫ్రైయర్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ యూజ్ దిస్ కాబట్టి ఇదే వాడుతున్నా. ఆన్ దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కేక్ది. సో దాంట్లో పెట్టేసి 10 minutes డన్. 180 degrees 10 minutes. మీరు మీ కేక్ని ఇట్లానే కుక్ చేసుకోవాలా, ఓకేనా? సో అయిపోయినాక చూపిస్తాను మీకు. ఇట్లా ప్రాపర్ కేక్ లాగా అవుతుంది. ఎందుకంటే బీయింగ్ అండ్ ఫిట్నెస్ ఎంతూజియాస్ట్, బీయింగ్ జిమ్ గోవర్, మీకు బేసిక్గా క్రేవింగ్స్ అవుతుంటాయి. ఆబ్వియస్లీ షుగర్ క్రేవింగ్స్ అవుతుంటాయి కదా. కాబట్టి మన ఈ షుగర్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి, ఐదర్ వీ క్యాన్ చీట్ అవుట్ సైడ్, ఈట్ ఎనీథింగ్ వీ లైక్, ఆర్ ఈట్ క్లీన్ అండర్ యువర్ మ్యాక్రోస్. అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మనం కుక్ చేసుకొని తినడం. ఈ రెండిట్లో మనకు నచ్చే ఆప్షన్ ఏది? ఆప్షన్ 2, అది మనం కుక్ చేసుకోవడం. కాబట్టి మనం కుక్ చేసుకున్నాం. సో దీనిలో మీరు ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకుంటే దాన్ని కూడా మీరు క్యాలరీస్ మీ ఫుడ్ లాగింగ్ యాప్స్లో మీరు లాగ్ చేసుకోవచ్చు. నేను పర్సనల్గా వాడే యాప్ పేరు అయితే లూజ్ ఇట్. సో లూజ్ ఇట్ ప్రీమియం అని ఒక యాప్ ఉంటుంది. నేను మోస్ట్లీ అదే వాడతా యాప్ లాగింగ్ కోసం. సో అది ఈ రెసిపీ అయిపోగానే మీకు కేక్ కూడా చూపిస్తా ఎట్లుంటుందో. నేను ఇది చేయడం 2nd or 3rd టైం. నిన్న నైట్ కూడా కుక్ చేసుకున్న, బ్రాడ్కాస్ట్లో పెట్టిన ఇన్స్టాగ్రామ్లో, పక్కన చూపిస్తున్నాను. క్రిస్ప్ చాలా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్కరిది బాడీ టైప్ డిఫరెంట్ ఉంటుంది. బాడీ ఫ్యాట్ని స్టోర్ చేసుకోవడం లేకపోతే వాటర్ని హోల్డ్ చేయడం అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ ఇన్ మై కేస్ నా బాడీ కొంచెం డిఫరెంట్. ఎట్లా అంటే ఒక్కరోజు చీట్ చేస్తే బాడీ మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది. 4 రోజులు డైటింగ్ చేస్తే మొత్తం నెక్స్ట్ లెవెల్ షేప్లోకి వస్తాం. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మీ. లాస్ట్ 20 days నుంచి నేను గట్టిగా తింటున్నా. అసలు చీట్ అంటే చీట్, మస్తు నెక్స్ట్ లెవెల్ తింటున్నా. యాప్స్ మొత్తం పోయినాయి, బాడీ మొత్తం షేప్ అవుట్ అయిపోయింది. అండ్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది లేదు. బట్ ఎస్, మీకు ఒకసారి చూపిస్తా, యాప్ చూపిస్తా, పొట్ట చూపిస్తా, చూడండి. సో ఇట్స్ మై బాడీ టైప్, ఐ కెనాట్ హెల్ప్ ఇట్. నేను ఎంత ఎనబాలిక్స్ తీసుకున్నా, ఎంత న్యాచురల్గా చేసినా, ఎంత స్టెరాయిడ్లు తీసుకున్నా కూడా నా బాడీ ఇట్లే ఉంటుంది, ఇట్లే రెస్పాండ్ అవుతుంది ఫుడ్కి. సో ద ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ ఈస్ కంట్రోల్ ఫర్ ఎవర్. లైక్ జీవితాంతం మైండ్ని కంట్రోల్లో పెట్టుకొని జీవితాంతం కంట్రోల్లో తినడం, జీవితాంతం ఫుడ్ని క్యాలరీస్ని కౌంట్ చేసుకుంటూ తినడం, విచ్ ఈస్ పాసిబుల్ ఇన్ మై ఒపీనియన్. చేస్తా. ఇప్పుడు వీఆర్ సెలబ్రేటింగ్, వీఆర్ ఎంజాయింగ్ ఫర్ దిస్ టైం. కొన్ని రోజుల తర్వాత టైం వస్తుంది, అప్పుడు ఎవ్రీథింగ్ విల్ బీ బ్యాక్ టు ట్రాక్. మళ్ళీ మనం స్ట్రిక్ట్గా చేయడం స్టార్ట్ చేస్తాం, ఐ ప్రామిస్. యో బాయ్, అయిపోయిందిరా అని సరదాగా చేతితో ముట్టినాం అనుకో, చేతులు బొగ్గు అయిపోతాయి, అంత వేడి ఉంటుంది గిన్నె. కాబట్టి తొందర పడకుండా జస్ట్ అట్లా పక్కన పెట్టేసాను ఒక 5 minutes అంతే. 5 నిమిషాలు పక్కన పెట్టేసి కొంచెం గిన్నె చల్లగా అయినాక ఒక గుడ్డతోటి బయటికి తీసుకోవాలి.
ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఇట్ క్లీన్ లైక్ చల్లగా తినాలనిపించింది అనుకో, అది కొంచెం చల్లగా అయినాక తీసి డీ ఫ్రిడ్జ్లో ఒక 15 నిమిషాలు పెట్టేసేయండి, తీసి తినండి. లేకపోతే నార్మల్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్, పర్ఫెక్ట్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ బీన్ ఆస్కింగ్ మీ అబౌట్ దిస్ ఆన్లైన్ కోచింగ్ అండ్ స్టఫ్. ఓకే, దాని తర్వాత రీఫండ్ అని చాలా మెసేజెస్ వచ్చినాయి. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, రీఫండ్ అనే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, నేను ఇంతకుముందు ఒక వాట్సాప్ యూజ్ చేస్తుండే. ఓకేనా, ఆ వాట్సాప్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, అది డిలీట్ అయిపోయింది. ఏదో వయోలేషన్ అది ఇదని వచ్చింది, బిజినెస్ వయోలేషన్ ఏమో ఐ డోంట్ నో వాట్ ఈజ్ ఇట్ అబౌట్. కాకపోతే అది బ్యాన్ అయిపోయింది వాట్సాప్. సో అన్నీ చేంజ్ చేసినాను, డీటెయిల్స్ అన్నీ కొత్తగా స్టార్ట్ చేసినాను మళ్ళీ. సో నా పర్సనల్ నెంబర్ తోటే నేను ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ చేస్తున్నాను. క్లయింట్స్ని అందరినీ నా పర్సనల్ నెంబర్ తోటే తీసుకుంటున్నాను. కాబట్టి ఇఫ్ యు ఆర్ సమ్వన్ ఫ్రమ్ దిస్ రీఫండ్ థింగ్, ఒకవేళ మీరు నాకు ఆన్లైన్ కోచింగ్కి ఎన్రోల్ అయినారు, కాకపోతే మీకు రిప్లైస్ వస్తలేవు అంటే పక్కన కనిపిస్తున్న ఈమెయిల్కి జస్ట్ ఒక రెస్పాన్స్ మెసేజ్ పెట్టండి కి బ్రో నేను ఇట్లా మీకు పేమెంట్ చేసినాను, నాకు మీ సైడ్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు, ప్లీజ్ రెస్పాండ్ టు దిస్ అని చెప్పి మీ కాంటాక్ట్ నెంబర్ పెడితే నేను పర్సనల్గా మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తాను నంబర్ చూసి. ఓకేనా, సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఎప్పటి నుంచో మొన్నటి వీడియోలో కూడా చెప్దాం అనుకున్న ఈ విషయం, కానీ తొందరలో చెప్పలేకపోయినా అది అట్లా అయిపోయింది. సో చూసే ప్రతి ఒక్కరు మీకు ఒకవేళ అట్లుంటే జస్ట్ ఈ ఈమెయిల్కి ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఐ విల్ చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ బ్యాక్ టు యూ ఫర్ షూర్. రీఫండ్ అంటే ఒకటేసారి అంతమందికి రీఫండ్ చేయడం ఈజ్ నాట్ పాసిబుల్ పర్సనలీ. అది నంబర్ డిలీట్ అయినందుకు అట్లయింది. నేనేం కావాలని అందరి దగ్గర పైసలు తీసుకొని ప్రొవైడ్ చేయకుండా అవుతున్నాను. సో అరౌండ్ లైక్ 5 or 6 మెంబర్స్ లెఫ్ట్ ఓవర్ ఉన్నారు. సో ఈ 5-6 మెంబర్స్ ఖచ్చితంగా ఈమెయిల్కి రెస్పాండ్ అవ్వండి, మీకు కూడా ఇంపార్టెంట్ ఇది. ఇట్లా ఒక బట్టలో కప్పుకొని తీసుకెళ్ళండి ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఇట్ హీట్, వేడిగా. క్రీమీ. బా అంత లంగా పంచాయతీ ఎక్కువ చేస్తాం రా మనం. వెరీ నైస్. సో డెఫినెట్లీ యూ మస్ట్ ట్రై దిస్ రెసిపీ. రీసెంట్లీ ఆఫ్టర్ కాంపిటీషన్ నాకు స్వీట్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. యూనో లైక్ ప్రతిరోజు స్వీట్స్ చాక్లెట్స్ తినాలి, దాని ముందు లేకుండా అసలు ఏం తినాలి అది అని, కానీ ఇప్పుడు మాత్రం మరీ ఘోరం స్వీట్ క్రేవింగ్స్ అవుతున్నాయి. సో ఆ స్వీట్ క్రేవింగ్స్ని ఖచ్చితంగా ఇది కంట్రోల్ చేస్తుంది. ఒకటే మీల్ ఆఫ్ ద డే అరౌండ్ 500 క్యాలరీస్ ఇది. సో ఇఫ్ యూ ఆర్ అరౌండ్ 1500-2000 క్యాలరీస్ ఒక్క మీల్ పర్ఫెక్ట్ 50 గ్రామ్ ప్రోటీన్ వస్తుంది. క్యాలరీస్ అండ్ మ్యాక్రోస్ పక్కన చూపిస్తున్న స్క్రీన్ పైన చూడండి. అండ్ టు ఆల్ దోస్ పీపుల్ హూ బీన్ కామెంటింగ్ లైక్ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెడుతుండే, బ్రో ఇట్లా మనీ తీసుకొని రెస్పాండ్ అవ్వట్లేదు, ఏంది బ్రో స్కామ్ అయిపోయిందా అది ఇది అని. సో ఇట్స్ నాట్ ఎ స్కామ్, ఏం కాలే. జస్ట్ నా కాంటాక్ట్స్ అయినా నేను ఎవరి నంబర్లు సేవ్ చేసుకోలే బేసిక్గా. ఓకేనా, రిజిస్టర్ అయిన వాళ్ళు జల్దీ రిజిస్టర్ చేసుకున్నారు, నా కాంటాక్ట్స్ రాలే, వాట్సాప్ డిలీట్ అయింది, ఖతం. రెస్పాన్స్ వచ్చిన వాళ్ళవి నాకు వాట్సాప్లో వచ్చినాయి నా మెయిన్ నెంబర్కి, లైక్ పేమెంట్ చేసిన నెంబర్ ఏదైతే ఉన్నానో దానికి మెసేజ్ వస్తే నేను వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చిన. ఓకే, సో ఇఫ్ యు ఆర్ వన్ ఆఫ్ దెమ్ జస్ట్ ప్లీజ్ రిప్లై చేయండి, మీకు రెస్పాన్స్ ఇస్తాను నేను.